శివయ్య ఆశీస్సులతో మనం అందరం బాగుండాలని కోరుకుంటూ కాలజ్ఞాన ప్రబోధకుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలుసుకుందామండి. కడప జిల్లాలోనే బ్రహ్మంగారి మఠము మైదుకూరుకి 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్రహ్మంగారు దివ్యమైన క్షేత్రం బ్రహ్మంగారి మఠం. ఆయన జీవ సమాధి అయినాడు అక్కడ. మహిమాన్వితమైన క్షేత్రం. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. కాలజ్ఞాన తత్వాలు రచించి బోధించి భవిష్యత్తు గురించి తెలిపి ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించిన మహిమాన్వితుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. దైవ స్వరూపినిగా కులమతాలకు అతీతంగా సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన సంఘ సంస్కర్తగా తన మహిమలతో బోధనలతో ప్రజలపై చెరగని ముద్ర వేసిన దైవాంశ సంభూతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. బ్రహ్మంగారిగా ఆ తర్వాత కాలంలో పేరు గడించిన స్వామికి అనేక మంది భక్తులు ఉన్నారు. ఆయన గురించి సంవత్సరాలు గడుస్తున్నా నేటికి బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలను బోధనలను ప్రజలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ తత్వాలను పాడుకుంటూ ఉంటారు. పల్లెల్లో అయితే స్మరించుకుంటూనే ఉంటారు. ఆయన సమాధిని దర్శించుకొని చాలామంది దర్శనార్థమై చాలామందే వస్తూ ఉంటారు. తల్లిదండ్రుల నుంచి బిడ్డలు అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. తల్లి కడుపులో ఉండగానే ప్రాపంచిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. అలాంటిది పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ తల్లికే జ్ఞానబోధన చేసిన మహాజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి. దేశాటనకు బయలుదేరిన బ్రహ్మంగారు తాను సంపాదించిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలన్న ఉద్దేశంతో ప్రజలను కలుసుకొని బోధించసాగాడు. ఆ ప్రయత్నంలో బ్రహ్మంగారి తల్లి పాపమాంబకు కూడా స్వామివారు జ్ఞానబోధన చేశారు. దేశ పర్యటనకు వెళ్తున్న బ్రహ్మంగారిని తల్లి పుత్రుడిపై మమకారంతో పర్యటనకు వెళ్ళొద్దని అడ్డుకుంటుంది. ఆ సమయంలో తల్లిని అనేక విధానాలుగా ఒప్పించి వీరబ్రహ్మేంద్ర స్వామి పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలు తెలియజేశాడు. శరీరం పాంచభౌతిక స్వరూపమని, ఆకాశం, గాలి, అగ్ని, భూమి, నీరు అన్న 5 అంశాలతో చేయబడిందంటూ సమస్త ప్రకృతితో కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పంచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారానే నేను అనే అహం జనిస్తుందని చెప్తాడు బ్రహ్మేంద్ర స్వామి. ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవిని నడిపిస్తుందని, దాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని వివరించి ఆ విషయాన్ని ఎవరు గ్రహించి బ్రహ్మను ధ్యానిస్తారో ఆరాధిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని తల్లికి జ్ఞానబోధన చేస్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి. సాక్షాత్ దైవ స్వరూపంగా భావిస్తారు. భవిష్యత్తులో జరగబోయే విపత్తులను, సంభవించే సంఘటనలను కాలజ్ఞానంలో స్పష్టంగా వివరించి ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించిన మహామహిమాన్వితుడు బ్రహ్మంగారు. ఇలా తత్వజ్ఞానాలన్నీ బాగా చెప్తారు కాబట్టి మంచి పేరుతో ప్రసిద్ధి పొందారు. పోతులూరి పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు 1608లో బ్రహ్మంగారు జన్మించినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది. తీర్థయాత్రలు చేస్తున్న విశ్వబ్రాహ్మణ దంపతులు వీరు కాశీక్షేత్రంలో ఉండగా బ్రహ్మంగారు జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన బ్రహ్మంగారికి కర్ణాటకలోని అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. అక్కడకు సంతానం భాగ్యం కోసం వచ్చిన పాపాగ్ని మఠాధిపతి వీర భోగాచార్యులు సతీ సమేతంగా వస్తారు. ఆ దంపతులకు అత్రి మహాముని బ్రహ్మేంద్రుడిని
బ్రహ్మం గారిని చూపించి, మహిమాన్వితుడు ఎన్నో వింతలు చూపించనున్నాడు, ఈ బాలుడిని పెంచుకోమని చెప్పి వారికి అప్పగిస్తారు. ఆ విధంగా వీరభోగాచార్యులు దంపతుల సమక్షంలో బ్రహ్మంగారు పెరిగి పెద్దవాడవుతాడు. 400 ఏళ్ల క్రితమే కులమతాలకు అతీతంగా బోధనలు చేసి బాల్య వివాహాలను వ్యతిరేకంగా పోరాడి వితంతు వివాహాలను ప్రోత్సహించి పోతులూరి వీరబ్రహ్మంగా గొప్ప సంఘ సంస్కర్తగా ఖ్యాతి గడించారు. కులమతాలు బలంగా వేళ్ళు పోసుకున్న ఆ రోజుల్లో ఆయన అనేక సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని రచించి తన ప్రతిభను చాటుకొన్నాడు. సామాజికంగా, రాజకీయంగా, సాంకేతికంగా, సాంఘికంగా ఇప్పటి పరిస్థితులు అప్పుడే ఊహించి కాలజ్ఞానాన్ని రచించిన మహాజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానపల్లె నవాబు గారు బ్రహ్మం గారి గురించి విని ఆయన మహిమాన్వితుడని అవునో కాదో తెలుసుకునేందుకు తన వద్దకు పిలిపించారు. ఆయన తన ఆస్థానానికి రాగానే స్వయంగా స్వాగతం చెప్పి నవాబు స్వామికి ఫలహారాలు తీసుకురమ్మని భటులకు ఆజ్ఞాపిస్తాడు. ముందుగానే మాంసాహారాన్ని సిద్ధం చేసి దానిపై వస్త్రాన్ని కప్పి ఉంచారు. దానిని బ్రహ్మం గారి వద్దకు తీసుకొని రాగానే స్వామి ఆ వస్త్రాన్ని తొలగించండి, ఫలహారాలు స్వీకరిస్తాను అని చెప్పాడు. సేవకులు అలాగే చేస్తారు. చిత్రంగా పళ్ళెంలోని మాంసాహారం ఉండదు, పుష్పాలు పండ్లుగా మారడంతో ఆశ్చర్యపోయి నవాబు బ్రహ్మం గారు మహామహిమాన్వితుడని తలిచి ఆయనకు 70 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. మఠం నిర్వహణకు వినియోగించవలసిందిగా కోరతాడు. ఎన్నో మహిమలు, ధర్మబోధనలు చేసిన బ్రహ్మం గారి భావాలు అనేకమైనవి. స్త్రీల పట్ల ఆదరణ చూపిన ఈయన దూదేకుల కులానికి చెందిన సైదులును శిష్యునిగా చేసుకుంటాడు. ఆ తర్వాత అతడే సిద్ధయ్యగా ప్రసిద్ధి పొందాడు. దళిత వర్గానికి చెందిన కక్కయ్యను శిష్యుడిగా చేసుకొని మానవతావాది బ్రహ్మం గారు అని నిరూపించుకుంటాడు. మఠాధిపతులు వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటూ ఆ రోజుల్లో గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించి చూపించిన వీరబ్రహ్మేంద్ర స్వామి గృహస్థుడిగా ఉంటూ తామరాకుపై నీటి బిందువు వలె సంచరిస్తూ మోక్షాన్ని వచ్చునని స్వామి గృహస్థాశ్రమం ప్రాముఖ్యతను ఆచరించి చూపించాడు. సజీవ సమాధి అయిన బ్రహ్మం గారి మఠాన్ని సందర్శించేందుకు ఈనాటికి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు, జాగారం రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మే నెలలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. స్వామివారికి మే నెలలో ఆరాధన జరుగుతుంది. 11:30-12 గంటలకి హారతి ఉంటుంది. స్వామివారికి భోజనం పెడతారు. ఇక్కడ పోలేరమ్మ గుడి ఉంటుంది. స్వామివారు మంచినీటితో దీపం వెలిగించి, అప్పుడు వెలిగించిన దీపం ఇప్పుడు నూనె వేస్తూ ఇప్పటికీ ఆ దీపాన్ని అలాగే వెలిగేటట్టు చూస్తారు అక్కడ ఉండే మఠాధిపతులు. ఇప్పటికీ స్వామివారి జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. కాలజ్ఞాన 3,30,000 కాలజ్ఞాన తత్వాలు చెప్పినాడని స్వామి చెప్తారు. రాబోయే కాలంలో వీరభోగ వసంతరాయుడుగా మళ్ళీ జన్మిస్తానని బ్రహ్మం గారు చెప్పారని చెప్తూ ఉంటారు. బ్రహ్మం గారి గురించి ఇంకా చాలా మహిమాన్వితమైన విషయాలు ఉన్నాయండి. కడప జిల్లాకు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైదుకూరు పౌర్మామిల పోయే రూట్లో బ్రహ్మం గారి మఠం వస్తుంది. ఎవరైనా ఇటువైపు తిరుమలకు ఎప్పుడైనా ఇటువైపు వెళ్ళేటప్పుడు బ్రహ్మం గారి మఠం చూడాలనుకుంటే వెళ్ళి దర్శించుకోండి. చాలా మహిమాన్వితమైన బ్రహ్మం గారు ఇప్పటికీ సజీవంగా బతికే ఉన్నాడు సమాధిలోని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆయన ఏది కోరుకున్నా జరుగుతుంది. బ్రహ్మం గారు బతికే ఉన్నారు ఇప్పటికీ అని
ఇక్కడి ప్రజలు నమ్ముతారు. మహిమాన్వితానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి కొన్ని విషయాలు నాకు తెలిసిన వరకు చెప్పానండి. ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి. కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలిగాను. ఇంకా తత్వాల రూపంలో తత్వాలన్నీ చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే తత్వాలు కావాలంటే ఇంకొక వీడియో చేసి పెడతానండి. బ్రహ్మంగారి గురించి తెలుసుకోండి. మా ఛానల్ని ఆదరించండి, మమ్మల్ని ఆదరించండి. ఓం నమః శివాయ.